ఇక్కడ దగ్గర నుంచా? హలో హలో, ఇక్కడ ఆ రోజు నాకు లిఫ్ట్ ఇస్తే ఏదో మంచి వాడివిలే అనుకున్నాను, కానీ నా బైక్ ని డ్యామేజ్ చేసి ఏమీ తెలియనట్టు విజిటింగ్ కార్డ్ పెట్టేసి వెళ్ళిపోతావా? డబ్బులు ఇవ్వడానికి నన్ను తిప్పించి ఆఫీస్ కి రమ్మని చెప్పి అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్లి కూర్చొని నా టైం అంతా వేస్ట్ చేశారు. బైక్ రిపేర్ చేయించకుండా ఉండుంటే ఈ నెక్లెస్ నేను కొనుండేదాన్ని తెలుసా? ఓ, ఆ బైక్ మీదేనా? అవును, నాదే. మరి ఇప్పుడు ఇస్తారా నెక్లెస్? ఓకే, ఇదిగోండి. హలో 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 హలో, మరి నెక్లెస్? ఏమండి, ఇంతగా అడుగుతున్నాను కదా, అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు మీ మనసు మార్చుకుంటే నాకు ఫోన్ చేస్తారా? ఆ నెక్లెస్ నాకు చాలా ముఖ్యమండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ముత్యాలు ఎప్పుడు బాధకి చిహ్నాలు, అందుకే అవి బాధలో ఉన్న ఒకరి కోసం కొనాలనుకున్నాను, కానీ మీరు ముందే కొనేశారు. ప్లీజ్ అండి, ఏ క్షణంలో ఆ నెక్లెస్ నాకు ఇవ్వాలనిపించినా నాకు ఫోన్ చేయండి. ఓకే. పేరు అందంగా ఉంది, కానీ ఇతనేంటి ఇంత ఆరగంటగా ఉన్నాడు? నెక్లెస్ ఎలా ఇప్పుడు? అభి ఇంకా రాలేదేంటి? వచ్చేస్తాడులేవే. ఫ్రెండ్స్ ని కలుస్తానని ఢిల్లీ వెళ్ళాడు, ఇంకేం వస్తాడు? వాడు నీలా కాదు, ఈ రోజు మదర్స్ డే కాబట్టి తప్పకుండా వస్తాడు. రారా బాబు, ఆకలేస్తుంది. నువ్వొక దానివి, దేనికి ఓర్చుకోలేవు. నిన్నెవడు చేసుకుంటాడో గాని చచ్చాడే. నా సంగతి వదిలేయండి, కానీ మీరిద్దరేంటి ఈ మధ్య చాలా యంగుగా కనిపిస్తున్నారు? సోపేయకు గాని ఏం కావాలో చెప్పు. నీ నెక్లెస్ చాలా బాగుంది మామ్. ఇదా పర్ల్ సెట్ కదా, బానే ఉంటుంది. దాన్ని నాకు గిఫ్ట్ గా ఇవ్వచ్చుగా? నో బేబీ, పర్ల్స్ గిఫ్ట్ గా ఇస్తే తీసుకోకూడదు. ఎందుకు మామ్? పర్ల్స్ రిప్రజెంట్ టియర్స్, అవి కన్నిటికి చిహ్నాలు బేబీ. ఎస్, యూఆర్ రైట్. అందుకే పెళ్లిల్లో కానీ ఇతర ఏ శుభకార్యాల్లో కానీ ముత్యాల్ని ప్రిఫర్ చేయరు. చూడు బేబీ, గిఫ్ట్ కొనే ముందు గాని తీసుకునే ముందు గాని ఒకసారి ఆలోచించాలి. బాధల్లో ఉన్న వారికి పర్ల్స్ ఇవ్వచ్చు, కానీ హ్యాపీగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు. అలా ఇస్తే మనం వాళ్ళ కన్నీళ్లను కోరుకుంటున్నామని అర్థం. షాప్ కెళ్తే ఏం కొనాలో తెలియక బుర్ర పనిచేయదు. ఇంక ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకోవాలంటే అస్సలు కుదరదు మామ్. అభి, హాయ్ మామ్. హాయ్ డాడ్. హాయ్ అభి. హే కోతి. నాన్న, లేట్ చేసావేంటి నాన్నా? చాలా రోజుల తర్వాత కలిసావు కదా, ఇంకో రోజుండి వస్తావనుకున్నారా? రాకుండా ఎలా ఉంటాను డాడ్, ఈరోజు మదర్స్ డే కదా. ఓ, హ్యాపీ మదర్స్ డే మామ్. థ్యాంక్ యూ నాన్నా. చాలు చాలు, రా డిన్నర్ చేద్దాం. పద పద, భోజనం చేద్దాం. పద, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏరా, ఢిల్లీ నుంచి వచ్చావు, మమ్మీకేం గిఫ్ట్ తేలేదా? వాడొచ్చాడు కదా, అదే నాకు గిఫ్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎన్వి లేదు ఇవాళ. ఇదిగో అభి. అభి, నీ ఫ్రెండ్స్ అందరినీ కలవడం అయిపోతే ఐ వాంట్ యూ టు టేక్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్. ఈ మధ్య కాస్త సేల్స్ తగ్గినాయి. ఇంకా అవుటర్స్ని నమ్మి ఆ పోస్ట్ అప్పగించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నీ టాలెంట్ యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఏం గాయత్రి? నేను ఆ మాట ఆల్రెడీ వాడికి చెప్పాను, బట్ హీ వాంట్స్ సమ్ టైమ్.
ఓకే, బట్ టైం దొరికినప్పుడు ఇన్వాల్వ్ అయితే బెటర్. షూర్ డాడ్. అవును డాడ్, సాకేత్ని మన కంపెనీలో జాయిన్ చేసుకోవచ్చు కదా? వాట్ హ్యావ్ యు గాన్ మ్యాడ్? వాడు చేసింది మర్చిపోయి వాడికి జాబ్ ఇవ్వమని అడుగుతున్నావా? లెట్ మీ బీ క్లియర్ అభి. ఇకపై ఆ ఫ్యామిలీకి మనకు ఉన్న ఆ కాస్త రిలేషన్ కూడా కట్టేనండి. వాళ్ళు ఇంతకు ముందులా లేరు. మొన్న నువ్వు నేత్ర శ్రీలంకలోనే ఉందా అని ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ గుర్తొచ్చి అదే మాట నేను జానకిని అడిగాను. అంతే, నా కూతురు విషయంలో తప్పుగా మాట్లాడతావా అని నా మీద ఎంత కోపంగా వెళ్ళిపోయిందో తెలుసా? నువ్వెందుకు అడిగాము? ఆవిడలా మాట్లాడిన తర్వాత అనిపించింది నాకు వాళ్ళు ఎలా పోతే నాకేంటి అని. అభి, సాకేత్కి జాబ్ ఇవ్వాలని మేము అనుకున్నాం, కానీ మనం అంటే వాడి కోపం అదెందుకో నాకు ఈ రోజుకి అర్థం కాలేదు. అసమర్థుడికి కోపం ఎక్కువగానే ఉంటుంది. అబ్బా, ఇప్పుడు ఆ వేస్ట్ ఫెలో గురించి ఎందుకు? ఫస్ట్ డిన్నర్ చేయండి. సారీ మామ్, వాడి గురించి అడిగి నీ మూడ్ డిస్టర్బ్ చేశాను. సారీ ఎందుకురా? వాళ్ళకి కాస్త దూరంగా ఉంటే చాలు. ఏంటి తిను. మనుషుల మధ్య మాటలున్నాయి కాబట్టే అపార్థాలున్నాయి, బంధాలున్నాయి కాబట్టే అంతరాలున్నాయి, మనస్పర్ధలున్నాయి కాబట్టే దూరాలున్నాయి. వీటికి అవన్నీ లేవు కదా నాన్న. ఎప్పుడూ ఎవరిని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఓ అలాగా, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐదేళ్లు కంటిన్యూస్గా మదర్స్ డేకి గిఫ్ట్ పంపాలని నేత్ర ఆన్లైన్లో బుక్ చేసిందంట నాన్న. అందుకే ఆ గిఫ్ట్ వచ్చింది. తను లేనన్న విషయం తెలిస్తే వాళ్ళమ్మ ఎంత కుంగిపోతుందో నేత్రకి బాగా తెలుసు. అందుకే మనం చెప్పాలనుకున్నా తను చెప్పకుండా అడ్డుపడింది. ఇది ఏ మంచికో చూద్దాం. ఖచ్చితంగా మంచికేనన్నా. లేకపోతే మనం ఎలా చెప్పాలా అని సతమతం అవుతున్న సమయంలో ఇలా జరగడం ఏంటి? ఏదో పెద్ద కారణమే ఉంది నాన్న. నాన్న, నువ్వన్న కారణం మీ అమ్మకి నేత్ర లేని లోటును తీర్చేది కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానురా. సరే పద, ఇప్పటికే పొద్దుపోయింది. మళ్ళీ రేపు ఉదయం నువ్వు కాలేజీకి వెళ్ళాలిగా. మీరు వెళ్ళండి నాన్న, నేను వస్తాను. నేత్ర, ఎంత దిగమింగుకోవాలనుకున్నా నువ్వు లేవన్న విషయం నాకు మింగుడు పడ్డం లేదురా. రే, ఏమాత్రం అవకాశం ఉన్నా తిరిగి రారా. ఈ అన్న కోసం, మన నాన్న కోసం, అమ్మ కోసం, మా అందరి కోసం
ఏదో ఒక రూపంలో మళ్ళీ మా మధ్యకి రారా, ఏదో ఒక రూపంలో రారా. లత గారు, ఓకేనండి, మామ్, ఉంటాను, బాయ్. ఈ జ్యువెలరీ ఎలా ఉంది? ఓ, నీకోసమే తెచ్చాను. వావ్. వావ్, చాలా బాగుంది బేబీ. నీది కూడా నాలాగే మంచి టేస్ట్. రిచ్గా ఉంటేనే సెలెక్ట్ చేస్తావు. ఒక ఫోటో తీ. ఇది పెట్టుకొని వెళ్తే నా ఫ్రెండ్స్ అందరి కళ్ళు నా మీదే ఉంటాయి. అయితే నచ్చినట్టేగా? పర్ఫెక్ట్ గా బేబీ. మళ్ళాటి హై క్లాస్ వాళ్ళకి తగ్గట్టుగానే ఉంది. మమ్మీ, నువ్వు ఆ హై క్లాస్ అన్న మాట మానలేదా? లో క్లాస్ లైఫ్ అంటేనే నాకు అసహ్యమైనప్పుడు హై క్లాస్ అనే మాటే కదా వాడాలి. ఆ లో క్లాస్ లైఫ్ ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలియదు బేబీ, అనుభవించిన నాకు తెలుసు. నేను మా పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా, ఎంత హ్యాపీగా ఉండేదన్నా. కలెక్టర్ అన్న ఒక్క క్వాలిటీ చూసి నన్ను మీ నాన్నకిచ్చి పెళ్లి చేశారు. అప్పటినుంచి మిడిల్ క్లాస్ బతుకుతూ అన్ని ఆస్తుల్ని చంపుకొని అడ్జస్ట్ అయ్యి బ్రతకాల్సి వస్తుంది. నేను అనుభవించిన నరకం నువ్వు అనుభవించకూడదనే ఎప్పుడు హై క్లాస్ సర్కిల్నే మెయింటైన్ చేస్తున్నాను. నిన్నొక రిచ్ ఫ్యామిలీకి కోడలుగా పంపించడమే నా టార్గెట్. ఏంటి రాగానే కూతురు బుర్ర తినేస్తున్నావా? హాయ్ డాడ్. హాయ్ బేబీ, హౌ వాస్ ద ట్రిప్? ఇట్ వాస్ నైస్. ఎలా ఎంజాయ్ చేసావు? ఫుల్ గా. ఇబ్బంది ఏం కలగలేదుగా? నో, ఇట్స్ కూల్. గుడ్. ఏంటి అలా చూస్తున్నావు? ఆకలిస్తుంది, అన్నం వడ్డించు. ఆఫీసులో పని, ఇంట్లో తిండి, మీకు తెలిసినవి ఈ రెండేగా. మరి నీకేం తెలుసు? అలసిపోయి ఇచ్చిన భర్తని ఆప్యాయంగా పలకరించకుండా ఇలా వెటకారంగా మాట్లాడి చిరాకు తెప్పించడమా? ఎంత పనుత్తుడి ఉన్నోడికైనా ఇంటికొస్తే ప్రశాంతత దొరుకుతుంది, కానీ నాకు ఉన్న ప్రశాంతత పోతుంది. ఇప్పుడు మీ ప్రశాంతత పోగొట్టే పని నేనేం చేశాను? ఆయన నన్ను చూస్తూనే మీకు చిరాకు, నేను మాట్లాడితే మీకు విసుగు, నేనేం చేసినా మీకు తప్పు, అంతేగా? నాకు ప్రేమ లేదంటున్నారు గాని ఏనాడైనా మీరు నాతో ప్రేమగా మాట్లాడారా? కూతురు కనబడగానే మీలో కనిపించిన ఆనందం నన్ను చూసినప్పుడు ఏ రోజన్నా మీలో కలిగిందా? ఇదిగో ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేస్తే చేసావు గానీ నెక్స్ట్ వీక్ జరగబోయే ఇంటర్వ్యూలో మాత్రం చెయ్యకు. జనాలు తట్టుకోలేరు. ఏమన్నారు? ఇంటర్వ్యూలోనా? ఎప్పుడొస్తుంది? పేపర్లోనా, మ్యాగజైన్లోనా, లేక టీవీలోనా? ఏమండి, చెప్పండి 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 చెప్పండి. చూసావా బేబీ, ఇంటర్వ్యూ పేరు చెప్పగానే మీ మమ్మీ ఎలా మెలికలు తిరిగిపోతుందో. ఇదిగో సంబరపడిపోకు. ఈ పిచ్చి వేషాలు మాన్తేనే ఇంటర్వ్యూకి నిన్ను తీసుకెళ్లేది, అది గుర్తుంచుకో. ఎప్పటికైనా భోజనం వడ్డిస్తావా? అయ్యో, మీరు ఫ్రెష్ అయ్యండి, వడ్డిస్తాను. ఈ ఇంటర్వ్యూ అయ్యేంత వరకేగా ఈ ఇంటిమసి. చాలండి, మీరు త్వరగా ఫ్రెష్ అయ్యండి. వడ్డించేది ఫ్రెషేనా? అబ్బా వెళ్ళండి. అమ్మా, ఊహల్లోకి వెళ్ళింది ఇప్పుడెప్పుడే రాదు, మనం వెళదాం పద. డాడ్,
ఏంటి అలా చూస్తున్నారు? నన్నేం చేయమంటారు? చీటికి మాటికి కళ్ళు తిరిగి పడిపోయే జబ్బు దేవుడు నాకిచ్చాడు. నేను దాన్ని ఆపలేను కదా. సరే, ఇంకెప్పుడు ఆవేశపడంలేండి. నువ్విలా ప్రతిదానికి ఆవేశపడితే నీకేదైనా జరిగితే ఇన్నాళ్ళు నువ్వెలా అయితే నా అడుగులో అడుగేస్తూ వచ్చావో అలాగే నేను కూడా నిన్ను అనుసరిస్తూ నీ వెనకే వచ్చేస్తాను. ఏంటండి ఆ మాటలు? నిజం జానకి, నాతో జీవితం పంచుకున్నావు, నా కష్టసుఖాలు పంచుకున్నావు. మంచి అయితే అభినందించావు, చెడైతే ఓదార్పునిచ్చావు. ప్రతి క్షణం నాలో ధైర్యాన్ని నింపావు. అందుకే మనిద్దరి ఆఖరి క్షణం ఒక్కటి కావాలి. నువ్వు నేత్రం మీద అంత ప్రేమను పెంచుకోవటం రేపు నీ మనసుని ఇంకా కష్టపెడుతుంది అనిపిస్తుంది. ఆడపిల్ల కదా, ఎప్పుడూ మనతోనే ఉండదు. కానీ ఎక్కడుందో తెలుస్తుంది కదా, ఎలా ఉందో తెలుస్తుంది కదా. ఇలా ఓ బహుమతి పంపించి నేనున్నాను, నువ్వేం కంగారు పడకు అని పంపే గాలి సంకేతాలు ఎవరికి కావాలి? కళ్ళారా చూడాలని నేను ఆరాట పడుతుంటే 4 అక్షరాలు రాసి ఉత్తరాలు పంపిస్తోంది. అయినా ఇంతకాలం పరిశోధన ఏంటండి? సీతారాములంటే తనకి భక్తి ఉండొచ్చు, కానీ ఇలా అమ్మా నాన్నని మర్చిపోయేంతగా ఉండాలా? నిజమే జానకి, అమ్మా నాన్నల కన్నా దానికి ఆ దేవుడే ఎక్కువైపోయాడు. చూసారా, నన్ను ఓదారుస్తున్నారు, కానీ నేత్రలేని లోటు మీ కళ్ళల్లోనూ నాకు స్పష్టంగా కనిపిస్తోంది. అవును, ఆ లోటు ఎవరూ పూడ్చలేనిది. ఏమైంది మీకు? నాకు నచ్చజెప్పి మీరు మొదలు పెట్టారు. ఎదుటి వాళ్ళకి చెప్పటం సులువే, కానీ అనుభవించటం కష్టం. సరే, ఇక మీదట నేత్ర రాలేదని నువ్వు అదే ధ్యాసలో ఉండకు. తను దీర్ఘకాల పరిశోధనలో ఉంది. రాకపోకల్లో ముందు వెనకలు సహజం. ముందైతే పర్లేదండి, వెనకైతే మనం ముందు అయిపోతాం. మనం బతికొండగా వస్తే చాలు. కన్న కూతురు కళ్ళ ముందే కాలం చేసిన తట్టుకున్నాను, కానీ కట్టుకున్న భార్యకి ఆ విషయం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో పడేశావేంటయ్యా? ఏం పాపం చేశారని నాకు ఈ శిక్ష? ఎందుకు 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 ఎందుకు? ఏమండి, భోజనం రెడీ అయింది, రండి. ఏమిటో విడ్డూరం, నీ ఒళ్ళేమిటో ఆ దేవుడికే తెలియాలి. అప్పుడే కళ్ళు తిరిగి టపీమని పడిపోతావు, వెంటనే చురుకుగా వంట చేస్తావు. అలసట ఉండదటే నీకు? అలసట తీర్చుకుంటే అలవాటైపోతుంది అత్తయ్య, బద్ధకం పెరిగిపోతుంది. కాళ్ళు చేతులు బాగా ఆడినంత వరకే మనిషి ఆరోగ్యంగా ఉండేది. ఏం ఆరోగ్యమో ఏంటో. అయినా ఎవరినని ఏమి లాభంలే. కోడల్ని తెచ్చుకునే అదృష్టం పెద్ద కొడుకు ఇవ్వలేదు. పక్కనే ఉండి సాయం చేయవలసిన కూతురు సమయానికి తోడలేదు. ఇంట్లో ఉన్న నువ్వేమో తినటానికి తప్ప దేనికి పనికిరావు. నువ్వేంట్రా నా మీద పడతావు? నువ్వు మాత్రం చక్కగా ఉన్నావా ఏంటి? నీ వల్ల దానికి ఏం ఉపయోగంరా? నువ్వు చెప్పు జానకి, వీడు నీకు దేనికి పనికొస్తున్నాడు? మీ మధ్య నేనెందుకు? వయసు అయిపోయిన చిన్నపిల్ల మీరు,
వయసొచ్చిన చిన్న పిల్లాడు వాడు. మీరు తేల్చుకోండి. ఇలా వెనకేసుకొచ్చే ఈ కోతిని కొండెక్కిచ్చేసావు. హలో కాంతం, కోతి అన్నంత ఈజీగా తీసి పారేకు. ఆ కోతే చూసిరామంటే కాల్చొచ్చింది. అబ్బా, నీకు రామాయణం తెలుసట్రా? ఎందుకు తెలీదే? చిన్నప్పటి నుంచి నేత్ర చదివింది ఆ ఒక్క గ్రంథమే కదా. అది ఆ పురాణం చెప్పి చెప్పి నా చెవులోకి అలా ఎక్కించింది. ఈరోజు నేత్ర బర్త్డేనే.